హల్లెలూయా! నేనైతే ఎన్నో బాధలు పడ్డా. ఈ మాత్రం రేకులు ఇచ్చినాడంటే ఆయన చిత్తమే. ఆయన చిత్తంతోనే నేను నా పిల్లల్నేసుకొని వాటిలో పనులు చేసి ఎన్నో బాధలు పడ్డా. నా పెద్ద కొడుకైతే ఉత్త క్యారేజ్ తీసుకొని నిండు క్యారేజ్ తెచ్చుకొని తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెట్టుకొని నా పిల్లలు ఎంతో బాధలు పడ్డారు. నేను ఎన్నో బాధలు పడ్డాను. నేను నా బిడ్డలు ఎన్నో బాధలు పడ్డాము. నా బిడ్డలు మాకు ఈ రేకులే ఇదే డాబా అనుకుంటా, ఇదే అంతస్తు అనుకొని అందరూ రేకులు ఇంట్లో ఎట్ట పడుకుంటున్నామన్నా. నాకు ఇదే సంతోషం. నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను సంతోషపడాలనుకుంటున్నా. కానీ నా బిడ్డలో నేను ఎన్నో బాధలు పడ్డా. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నా తల్లిదండ్రులు తప్ప. నన్ను ఆదరించిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఇలా బ్రతుకుతున్నానంటే ఆయన చిత్తంతో నేనేం బ్రతుకుతున్నాను. ఎన్ని కష్టాలు పడ్డానో ఆయనకే తెలుసు. ఒక్క పొట్లం తెచ్చుకొని నా పిల్లలను పెట్టుకొని బతికాను. పిల్లలకి పెట్టి నింపస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. పాడుబడ్డ కొంపలు 400కి నేను అద్దెకి 5 సంవత్సరాలు ఉన్నాను. నాకు ఈ ఇల్లు ఇచ్చాడంటే ఆయన చిత్తమే. నాకు ఈ మాత్రం బతుకుతున్నానంటే ఆయన చిత్తమే. నా చిన్న ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా! నేనైతే ఎన్నో బాధలు పడ్డా. ఈ మాత్రం రేకులు ఇచ్చినాడంటే ఆయన చిత్తమే. ఆయన చిత్తంతోనే నేను నా పిల్లల్నేసుకొని వాటిలో పనులు చేసి ఎన్నో బాధలు పడ్డా. నా పెద్ద కొడుకైతే ఉత్త క్యారేజ్ తీసుకొని నిండు క్యారేజ్ తెచ్చుకొని తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెట్టుకొని నా పిల్లలు ఎంతో బాధలు పడ్డారు. నేను ఎన్నో బాధలు పడ్డాను. నేను నా బిడ్డలు ఎన్నో బాధలు పడ్డాము. నా బిడ్డలు మాకు ఈ రేకులే ఇదే డాబా అనుకుంటా, ఇదే అంతస్తు అనుకొని అందరూ రేకులు ఇంట్లో ఎట్ట పడుకుంటున్నామన్నా. నాకు ఇదే సంతోషం. నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను సంతోషపడాలనుకుంటున్నా. కానీ నా బిడ్డలో నేను ఎన్నో బాధలు పడ్డా. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నా తల్లిదండ్రులు తప్ప. నన్ను ఆదరించిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఇలా బ్రతుకుతున్నానంటే ఆయన చిత్తంతో నేనేం బ్రతుకుతున్నాను. ఎన్ని కష్టాలు పడ్డానో ఆయనకే తెలుసు. ఒక్క పొట్లం తెచ్చుకొని నా పిల్లలను పెట్టుకొని బతికాను. పిల్లలకి పెట్టి నింపస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. పాడుబడ్డ కొంపలు 400కి నేను అద్దెకి 5 సంవత్సరాలు ఉన్నాను. నాకు ఈ ఇల్లు ఇచ్చాడంటే ఆయన చిత్తమే. నాకు ఈ మాత్రం బతుకుతున్నానంటే ఆయన చిత్తమే. నా చిన్న ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను తండ్రి.